తక్కువ ధరకి ఒక రకమైన పెట్రోల్ అందుబాటులోకి రాబోతోంది. అంటే ఆ పెట్రోల్ మీద ఎలాంటి సుంకం ఉండదట. ఏంటి ఆ పెట్రోల్ అంటే ఇథనాల్ ఎక్కువగా కలిపిన పెట్రోల్ అంట. అది ఇథనాల్ అధికంగా కలిపి విక్రయించే పెట్రోల్ ఏదైతే ఉంటుందో దాని మీద ఎక్సైజ్ సుంకాన్ని అయితే మినహాయిస్తాము అంటూ ఆర్థిక శాఖ చెబుతోంది. అంటే ఇక్కడ E22 అంటే ఇథనాల్ 22%, E22 అంటే ఇథనాల్ 22%, అలాగే E25, E27, E30 అంటే పెట్రోల్లో ఇథనాల్ ఎంత శాతం ఉంది అనేది ఈ కోడ్ గుర్తిస్తుంది. E30 అంటే ఇథనాల్ 30% ఉంది, E27 అంటే ఇథనాల్ 27% ఉంది, E22 అంటే ఇథనాల్ 22% ఉంది అనేది. దాన్ని బట్టి ఆ పెట్రోల్ రకాన్ని అయితే గుర్తిస్తారు. పెట్రోల్పై ఎక్సైజ్ సుంకంతో పాటు అందులో కలిపేందుకు వాడే ఇథనాల్పై జీఎస్టీ కూడా చెల్లించిన తర్వాత మళ్ళీ ఈ రెండు కలిపి విక్రయిస్తున్నప్పుడు ఎక్సైజ్ సుంకం విధించబోము అంటూ పరోక్ష పన్నులు అలాగే కస్టమ్స్ కేంద్రీయ బోర్డు సిబిఐసి తెలిపింది. ప్రస్తుతం విక్రయిస్తున్న E5, E10, E20 పెట్రోల్కు కూడా ఇదే అమలు అవుతుంది. భవిష్యత్తులో ఇథనాల్ అధికంగా కలిపి విక్రయించే పెట్రోల్ కోసమే ఇప్పుడు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అంటే భవిష్యత్తులో ఇథనాల్ అధికంగా కలిపి పెట్రోల్ విక్రయిస్తే దాని మీద సుంకం ఉండదు. ఎందుకంటే ఈ రెండు విడివిడిగా ఆల్రెడీ సుంకాన్ని కట్టేస్తాయి కేంద్రానికి. సో ఇంకా మళ్ళీ దాని మీద పన్నులు ఏంటి అనేది. అదే కనుక ఆ పెట్రోల్ వస్తే ఇథనాల్ ఎక్కువగా కలిపి అమ్మే పెట్రోల్ మీద రేటు తగ్గే అవకాశం ఉంటుంది అనేది. కాకపోతే ఇప్పుడు దాని మీద ఇంకా క్లారిటీ రావాలి. ఆ ఇథనాల్ ఎక్కువగా కలిపిన పెట్రోల్ అన్ని వాహనాల్లో వినియోగించలేము, మీ వాహనాలు ఇమీడియట్గా మార్చుకోండి అంటే సోషల్ మీడియాలో ఏదో హల్చల్ చేస్తుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన ఏమన్నా వస్తే క్లారిటీ వస్తే ప్రజలు కూడా అప్రమత్తం అవుతారు.